కార్లల్లా డీజిల్ పెట్రోల్ పోస్తేనే నడుస్తాయి. గ్యాస్ పోయి గ్యాస్ ఉంటేనే మండుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు కరెంట్ ఉంటేనే నడుస్తాయి. సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉంటేనే సెల్ ఫోన్ పనిచేస్తుంది. గడియారం సెల్ ఉంటేనే తిరుగుతుంది. గట్నే గవర్నమెంట్ ఆఫీసర్లు కొంతమంది లంచం ఇస్తేనే వాళ్ళ నౌకరు చక్కగా చేస్తారు. జీతం పుచ్చుకుంటే వాళ్ళకు పనే చేయబుద్ధి కాదట. అదేందో మరి ఆ కొందరు లంచం కోసం పనిచేస్తూ ఉంటారు. డ్రగ్స్ తినేటోళ్ళు గంజాయి తినేటోళ్ళు ఆ మత్తు కోసం ఎట్లా దానిలాడతారో సర్కారు నౌకర్లు చేసే కొంతమంది లంచాలు తీసుకుంటే వచ్చే కిక్కు కోసము అట్లనే పనిచేస్తట్టున్నారు కదా. డైలీ జేబు నిండా కలెక్షన్ లేకుండా ఇంటికి పోతే మా ఇంటి అమ్మ అన్నం పెడుతుందా, మా అమ్మ బువ్వ పెట్టది, సర్కారు నౌకరు చేసుకుంటా జీతానికి పనిచేస్తే దానంతా మహాపాపం ఇంకోటి ఉండదు అన్నట్టే టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నట్టున్నారు కదా సిన్సియర్ మోస్ట్ లంచావతారులు. ఈడ చూడరాదురి మంచిగా ఫంక్షన్ల స్టేజ్ మీద కూర్చున్నట్టే ఎంత మంచిగా జంటగా కూర్చొని ఉన్నారో ఇద్దరు. మీ డాడీ లంచగొండోడ్రా, మీ కొడుకు లంచగొండోడమ్మా, మీ ఆయన లంచాలు పిలిచే జెలుగున్నట్టున్నాడు కదా అని తెలిసిన వాళ్ళంతా తెగబొగుడుతుంటే మీ ఇంటోళ్ళు తలెత్తుకునేటట్టు చేసి మీరు ఇట్లా నెత్తి నెలకేసి ఉంచుకుంటురేంది సార్లు? అందరు చూడాలి, అందరికి తెలవాలి కదా ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ ఎంత కంజూసోడు, జనాల రక్తం పీల్చే ఎంత పెద్ద జెలుగనో. సివిల్ కాంట్రాక్టర్ రాజబాబు అనేటైనకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే జేబు నిండేటట్టు లంచం ఇవ్వమన్నాడట ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ సారు. అంత ఇచ్చుకోలేను సార్, కొద్దిగా దయదాల్సూరు అంటే బేరం మాట్లాడి గీమాలితే అప్పుడు 23,000కు దిగొచ్చిండట సారు. సరే అని ఒప్పుకున్న కాంట్రాక్టరు ఎట్లా బుద్ధి చెప్పాలో అని ఆలోచించి ఏసీబోలకు ఫిర్యాదు ఇచ్చిండు. ఇక ఆఫీస్లో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ అరుణాచలం అయినటైన తోటి ఆ 23,000 లంచాన్ని పుచ్చుకుంటుంటే ఏసీబోలు పోయి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరి చేతులు కెమికల్ నీళ్ళలా ముంచితే గులాబీ రంగు టెస్టులో పాస్ అయిపోయారు. ఈ పుచ్చుకున్న లంచంలో కమిషనర్ గారు అరుణాచలానికి ఎన్ని వందల రూపాయలు ఇస్తాడో గానీ కమిషనర్ శాసించిండు. అరుణాచలం పాటించినందుకు నొష్టి మీద లంచగొండి దొంగ అని ముద్రేయించుకున్నాడు. ఇప్పుడు ఇక ఏసీబోలు ఇద్దరి మీద కేసు రాసుకొని ఏమేమి వెనకేసిరో ఎంక్వైరీ చేస్తున్నారట. అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి రాజాబాబు మమ్మల్ని అప్రోచ్ అవడం జరిగింది. ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఎం సత్యనారాయణ గారు ఆ 23,000 రూపీస్ని ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా ఆ 23,000 తీసుకోవడం జరిగింది. అందుకే అనేది లంచాలను సటాబాదం చేస్తే జీతాలతోటి పని లేకుండా ఎంత మంచిగా పని చేస్తుండే ఇసొంటోళ్ళంతా కలిసి.